శ్రీ గణేశ గమనమస్తు. అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మంలో ఏ చిన్న పని ప్రారంభించినా అది విజయవంతంగా పూర్తి కావాలని మనం ముందుగా ప్రార్థించే దైవం విఘ్నేశ్వరుడు. అటువంటి గణపతికి ఎన్నో స్తోత్రాలు ఉన్నప్పటికీ అత్యంత శక్తివంతమైనది మరియు సులభమైనది గణేశ షోడశ నామ స్తోత్రం. ఈ వీడియోలో మనం ఆ 16 నామాల విశిష్టత ఏమిటి, వాటిని ఎందుకు పఠించాలి, మరియు ఈ స్తోత్రం వెనుక ఉన్న అద్భుతమైన అర్థాన్ని పూర్తి స్క్రిప్ట్ రూపంలో తెలుసుకుందాం. సాధారణంగా మనం ఏదైనా కొత్త వ్యాపారం మొదలుపెట్టినా, పరీక్షలకు వెళ్తున్నా లేదా ప్రయాణాలు చేస్తున్నా మనసులో ఏదో ఒక తెలియని భయం ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టి మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపే శక్తి ఈ నామాలకు ఉంది. ముందుగా ఆ శ్లోకాన్ని గమనిస్తే, సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః. ఈ 16 నామాలు కేవలం పేర్లు మాత్రమే కాదు, ఇవి విఘ్నేశ్వరుని యొక్క 16 రూపాలను మరియు ఆయన శక్తులను సూచిస్తాయి. ఉదాహరణకు, సుముఖుడు అంటే ఎప్పుడూ ప్రసన్నమైన ముఖంతో ఉండి మనకి సానుకూలతను ఇచ్చేవాడని, వక్రతుండుడు అంటే వంకర మార్గంలో ఉన్న అడ్డంకులను కూడా సరిచేసేవాడని అర్థం. వీటిని పఠించడం వల్ల కలిగే ప్రధాన లాభం ఏమిటంటే, మన మేధస్సు చురుగ్గా పనిచేస్తుంది. విద్యార్థులు ఈ నామాలను స్మరించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు వృత్తిలో ఆటంకాలు తొలగుతాయి. ముఖ్యంగా వివాహ సమయాల్లో, గృహప్రవేశాల్లో లేదా సంకట పరిస్థితుల్లో ఈ స్తోత్రాన్ని చదవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని ఫలశ్రుతి చెబుతోంది. ముగింపు విషయానికి వస్తే, భక్తి అనేది కేవలం పదాలలో మాత్రమే కాదు, మనం చేసే ధ్యానంలో ఉంటుంది. ఈ నామాలను చదివిన తర్వాత 1 నిమిషం పాటు కళ్ళు మూసుకుని ఆ ఏకదంతుని రూపంపై దృష్టి సారించండి. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సంకటే చేవ విఘ్నస్తస్య న జాయతే. అంటే ఈ 16 నామాలను పఠించినా లేదా విన్నా పైన చెప్పిన సందర్భాలలో ఎటువంటి విఘ్నాలు కలగవు అని అర్థం. ఈ శక్తివంతమైన స్తోత్రాన్ని మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోండి. ఈ వీడియో మీకు ఆధ్యాత్మికంగా తోడ్పడుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని భక్తి మరియు జ్ఞానపరమైన విషయాల కోసం మన ఛానల్ని అనుసరించండి.